ఆ రోజు గగన్ ఇంట్లోంచి గెంటేసి నీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తేనే కదా బావా భూమి నీ చేయి పట్టుకుని మనింటికొచ్చింది. ఇంకెప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదు అంటే సరే అందా లేదా? ఏం పిన్ని, అందా లేదా? అందా అనే ఉంటుంది. అంతే మమ్మీ, నాకు గుర్తుంది. మీ డాడీ కూడా గుర్తుందే? గుర్తుందో లేదో చెప్పు బావా. గుర్తుంది. మరిప్పుడేం చేసింది బావా? వాడు విడాకులు కావాలనొస్తే ఇవ్వను అని తేల్చి చెప్పేసింది. అంటే దాని అర్థం ఏంటి బావా? చెప్పు మీరా, అంటే దాని అర్థం ఏంటి? ఏంటి వదినా? అయ్యో, అందరికీ ఇలా వివరంగా చెప్పాలి. ఆ భూమి గగన్ని ఇంకా ఇష్టపడుతోంది. తనే తన ప్రాణం అనుకుంటోంది, వాడే దాని సర్వస్వం అనుకుంటోంది. అన్ని మాటలు ఎక్కడ చెప్పిందమ్మాయి? నోరు తెరిచి చెప్పకపోయినా అదే నిజం పిన్ని. వాడి కళ్ళల్లో కోపం కనిపిస్తుంటే దీని కళ్ళల్లో ప్రేమ పొంగి పొర్లిపోతోంది. అది నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. ఇంకా మీరు కళ్ళు తెరవకపోతే మీ కళ్ళు కప్పి భూమి అడ్డమే నాటకాలన్నీ ఆడుతుంది బావా. తన గుండెల్లో ఉన్నవాడి కోసం మిమ్మల్ని గుండెల మీద తన్నడానికైనా వెనకడదు బావా. కూతురు కదా అని దాని చేతులు కట్టేయకుండా వదిలేశాం బావా. అలా ఉంటే మాత్రం అదంతా నీ చేతగరితనం అన్నది అనుకుంటోంది. ఇన్నాళ్ళు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు తండ్రినే మోసం చేయాలనుకుంటోంది. అవ్వా అవ్వా, అసలు ఈ లోకంలో అలాంటి కూతురు ఎక్కడైనా ఉంటుందా చెప్పు బావా. భూమి, భూమి, భూమి. అక్క ఇంట్లో లేదు. లేకపోతే ఏం బావా? ఎక్కడికెళ్తుంది? ఎక్కడికెళ్ళినా మళ్ళీ ఈ ఇంటికి రావాలి కదా. ఆ ఇంటి మీద ఎంత మమకారంతో వెళ్ళి ఎన్ని ప్రదక్షిణాలు చేసినా వాడు మాత్రం లోపలికి రానివ్వడు. ఆహా, ఇక్కడికొచ్చే తీరుతుంది. బేబీ, మీ మమ్మీకి సందు దొరికింది కదా అని వారు వన్ సైడ్ చేస్తున్నట్టుంది. మమ్మీ బరిలోకి దిగనంత వరకే, దిగిందంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. బావా, నిజం దాచడం తప్పు, అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకోవడం మోసం. ఇప్పుడు నువ్వే ఆలోచించుకో బావా. భూమి చేసింది తప్పా, మోసమా, ద్రోహమా? ఆ భూమిని భలే ఇరికించింది మా మమ్మీ. మీ మమ్మీకి తెలిసిన విద్య ఇదే కదా, అందమైన ఆడశకుని. ఇప్పుడు చూడాలి ఆ భూమి ఎలా బయటపడుతుందో. భూమి మాత్రమే బయటపడితే సరిపోదమ్మాయి. పొసుక్కున మీ అమ్మని ఇరికించింది అనుకో, అప్పుడు లాక్కోలేక పీక్కోలేక సావాలి. ఒక్క మాట కూడా మంచిగా మాట్లాడవా నువ్వు? ఏ, మీ అమ్మని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతావేమిటి? అత్తయ్య, మీరే కాపాడాలత్తయ్య. భూమి భయం వేస్తుంది అత్తయ్య. బావ కళ్ళు పెద్దవి చేస్తున్నాడు, ఇటే వస్తున్నాడు అత్తయ్య. కాపాడండి అత్తయ్య, భయం వేస్తుంది అత్తయ్య.
అత్తయ్యని కొడతావా ఏంటి? సిఐ గెటప్ లో వచ్చింది నేను బావా. నీ కోపం ఉంటే నా మీద చూపించుకో. అత్తయ్యని ఏమనొద్దు బావా. గగన్ నాన్న గగన్ 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 రే గగన్ నేనేం చేయకురా, అది ఒట్టి అమాయకురాలరా. అమ్మో, అత్తయ్యని లోపల పంపించడానికే ఇంత బిల్డప్పా? అంటే ఇప్పుడు నా పని అయిపోయినట్టేనా? దేవుడా 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 దేవుడా. బావా అంటే బావా అది అబద్ధాలు నీకు అలవాటే కదా. ఇప్పుడు కొత్తగా వేషాలు వేయటం కూడా మొదలు పెట్టావా? చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ ఆర్టిస్ట్ని బావా. నువ్వెంత పెద్ద ఆర్టిస్టువో నాకు తెలుసు. బావా, సిఐ గెటప్ బాగుంది కదా? నమ్మేశావు కదా? కాకపోతే జస్ట్ ఇప్పుడు నువ్వు మూర్ఖంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు అనుకో, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చానే అనుకో, పోలీసులు ఎలా వస్తారో నీకు జస్ట్ ట్రయల్ చూపిద్దామని. అంటే టాలెంట్ చూపించావా? నమ్మేశావు కదా బావా? జస్ట్ ట్రయల్ చూపిద్దామని. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు బావా. ఇబ్బంది పెట్టాలని కాదా? అసలు నిన్ను భూమి ఆగు. ఏయ్! భూమి నో. పోలీస్ డమ్మీ అయితే గన్ కూడా డమ్మీనే కదా. గగన్ ఆగు నిన్ను. ప్లీజ్ బావా, వద్దు బావా, వద్దు. అయ్యో బావా, ఏయ్! అయ్యో బావా ప్లీజ్.